నీ అబ్బా ఏంట్రా పొద్దు పొద్దున్నే నేనేం దొరకనా నీకు ఏంట్రా ఏంట్రా చూసి భయపడుతున్నావు ఏంట్రా పిచ్చి పట్టిందా కాళ్ళు బానే ఉన్నాయా కాళ్ళకేమైంది నీ కాళ్ళు వెనక్కి తిరిగి బా వెనక్కి తిరగడం ఏంట్రా పైన నీ డెడ్ బాడీ పైన డెడ్ బాడీ అవును బా రా నా కొడుకా డెడ్ బాడీ అంటే డెడ్ బాడీ ఇద్దరం కలిసి చూద్దాం రా ఏంటో మార్నింగ్ షో రా ఫస్ట్ ఏది ఇక్కడేనా ఈ రూమేనా ఇదా ఏది ఆ రూమా రా చూపిద్దురా నాకు ఎక్కడుందో నాతో పాటు రా బాడీ ఎవరిదిరా ఏం చేసావురా రాత్రి ఏం చేయలే చెప్పానా నీ డెడ్ బాడీ అని చూడు నీ డెడ్ బాడీ చూడు అది నా బాడీ కాదురా అది నీది నా బాడీయా నా బాడీ ఏంట్రా పిచ్చి కింద నీకేమన్నా అక్కడే ఉండు అది నీ బాడీరా నేను పైకి వెళ్ళి చూస్తే బాడీ బావదే నేను పైన నీ డెడ్ బాడీ చూసా నేను కూడా మీదనా నీ డెడ్ బాడీ చూశాను కూర్చో 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 నేను కూర్చుంటా నువ్వు కూర్చో కూర్చో నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వు పోయావని బావా మరి నువ్వెందుకు ఏడుస్తున్నావురా నువ్వు పోయావని నీకు నా బాడీ నిజంగానే కనపడిందా 100% నిజం రా పైకి వెళ్ళి చూసానా పందిలో పడుకున్నావు కదా అనుకున్నాను చూస్తే పోయావు అయినా ఇంత పెద్ద విషయంలో నేను ఎందుకు అబద్ధం ఆడతాను రా అవును మరి నేను లేదురా సన్నీ లియాన్ కనపడింది నువ్వు కూడా పందిలాగే పడుకున్నావు అడ్డంగా రే బావా నాకు ఐడియా రా ఇప్పుడు నాకు కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తాయి ఇదిగో వాసన కూడా బాగా పిలుచుకుంటా ఓ పని చేస్తా నేను వెళ్ళి పక్కన పోలీస్ స్టేషన్లో చచ్చిపోయావని చెప్పి కంప్లైంట్ ఇచ్చొస్తా
కరెక్టేరా, నేను అదే చెప్తున్నా. చూడు, నాకు వాసన, రుచి, కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది కంప్లైంట్ కాదు, క్లారిటీ. ముందే మనం టూరిజం బిజినెస్లో ఉన్నాం. ఇవన్నీ ఇలా ఇలా చేసావనుకో ఇంకంతే సంగతి. కాక పిచ్చి అనుకుంటారు. నీ బావా నువ్వు నిజంగా బతికే ఉన్నావా? నీ అబ్బా ఏయ్ 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 భార్య తమ్ముడు అని వదిలేస్తున్నా. నేను కూడా అంతే, అక్క మొగుడు అని. ఏయ్ ఏయ్ కూర్చో. ఏయ్ కలిసిందిరా ఈ నీకు. దెయ్యానికి కొంచెం కోపం ఎక్కువ. బావా ఆ, ఓ పని చేద్దామా? ఏంటది? మన గ్యాంగ్ ఉంది కదా, ఆ, మన గ్యాంగుని పిలుద్దామా? ఆ. వాళ్ళకు కూడా మనం కనపడకుంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అవునరా, వాళ్ళు మన డెడ్ బాడీస్ చూసి భయంతో చచ్చిపోతే? నువ్వు నీ సునకానందం ఆ? ఈ టైంలో కూడా అవసరమారా? ఇప్పుడు మనకు కావాల్సింది క్లారిటీ. నేను ఫోన్ చేసి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు.